హాయ్, వెల్కమ్ టు mytoiletindia.com. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చిత్తూరు, చెన్నై, బెంగళూరు, వేలూరు హైవే అన్నమాట. ఇది గుడిపాల నరహరపేటకు మధ్యలో ఉన్న ఒక గ్రానైట్ ఫ్యాక్టరీ. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ దారికి పైన ఉన్న ఈ సైడ్ మొత్తం ఈ ల్యాండ్తో పాటు ఈ గ్రానైట్ ఫ్యాక్టరీ. ఇది 92 సెంట్లు గ్రానైట్ ఫ్యాక్టరీ. ఇది ల్యాండ్తో కలిపి మొత్తం రోడ్ సైడ్ NH4 అనమాట. NH4కి చాలా పక్కన ఉంటుంది. ఇటువైపు చూస్తే స్ట్రైట్గా ఎక్స్ప్రెస్ హైవేకి లింక్ అవుతుంది. నెక్స్ట్ ఒక 10 yearsలో బుల్లెట్ ట్రైన్ కూడా రాబోతుంది. చెన్నై బెంగళూరు అంటే మైసూర్ టు చెన్నై బుల్లెట్ ట్రైన్. ఇదే దారిలో ఇక కనెక్టివిటీ ఉంటుంది. జస్ట్ 1/2 kilometer దూరంలో బుల్లెట్ ట్రైన్ స్టేషన్ కూడా ఉంటుందన్నమాట. ఇటు వెళ్తే ఇటు 1/2 kilometerలోనే మళ్ళీ ఎక్స్ప్రెస్ హైవే రోడ్ వస్తుంది. ఇటువైపు కూడా అదే సేమ్ డిస్టెన్స్లో ఎక్స్ప్రెస్ హైవే వెళ్తుంది అనమాట. ఇక్కడ నుంచి జస్ట్ CMC హాస్పిటల్ కూడా ఒక 1 kilometer ఉంటుంది. చాలా దగ్గరగా యాక్సెస్ అనమాట. చూస్తున్నాము రోడ్ సైడ్ ఉన్న ఈ ప్రాపర్టీ 92 సెంట్లు టోటల్గా. మొత్తం గ్రానైట్ ఇండస్ట్రీ. ఇది దాదాపు 10-15 yearsగా రన్ చేస్తున్నారు. చాలా బాగా మంచి గ్రానైట్ అంతా పాలిష్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ అంతా చేస్తుంటారు. చెన్నై, బెంగళూరు విదేశాలకంతా వెళ్తూ ఉంటాయి. అలాంటి గ్రానైట్ ఇండస్ట్రీ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా వేస్ట్ బయట తీసే ప్లేస్ అనమాట. ఇదంతా కూడా ఎంటీ ప్లేస్. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఫ్రంట్లో ఒక బోర్ ఉంటుంది. 3 కటింగ్ మిషన్లు ఉంటుంది. 3 కటింగ్ మిషన్లు, పాలిష్ మిషన్లు, కొంత స్టోరేజ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వేస్ట్ స్టోరేజ్ కొంత పెట్టారు. నెక్స్ట్ 75 HP టోటల్గా పవర్ కెపాసిటీ ఉంది. సపరేట్ ఆఫీస్ ఉంటుంది. ఆఫీసు నెక్స్ట్ ఇక్కడ కార్ పార్కింగ్ కూడా ఇచ్చారు. నీట్గా ఉంది. చూస్తున్నారు కదా, ఇదనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం హైవేకి అతుక్కొని ఉంటుంది అనమాట ఈ ప్రాపర్టీ. చాలా కనెక్టివిటీ ఉన్న ప్రాపర్టీ ఇది. చూస్తున్నారు కదా, ఇది మొత్తం స్పేసియస్గా ఉంటుంది. పార్కింగ్ ఉంటుంది. 75 HP పవర్ ఉంటుంది. ఇంకా ఫుల్లీ పర్మిషన్తో ఈ ఫ్యాక్టరీ ఉందన్నమాట. చూడండి, 75 HP పవర్. ఇది ఆఫీస్ అనమాట. నెక్స్ట్ కటింగ్ మిషన్లు ఏ కెపాసిటీలో ఉన్నాయి ఒకసారి చూద్దాం రండి. ఇది వచ్చి క్రేన్ అనమాట. మంచి హెవీ గేజ్ క్రేన్ అనమాట. ఇది గ్రానైట్ కటింగ్ మిషన్. ఇది కొద్దిగా మీడియం స్టేజ్లో తెప్పించిన మిషనరీ అనమాట. మొత్తం 3 కటింగ్ మిషన్స్ అనమాట. కొంత టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకుంటే దీన్ని కొంత మోడర్న్గా మార్చుకోవచ్చు. ఇదంతా కూడా టోటల్గా ఒక 10 years వాడుకునే అవకాశం ఉంటుంది. లేదంటే మార్చుకోవచ్చు అనమాట. ఈ క్రేన్ హెవీ క్రేన్ అనమాట. క్రేన్, ట్రాలీ, దానికి కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఎవరైనా రెడీమేడ్గా ఒక ఫ్యాక్టరీ కొనుక్కోవాలి అంటే ఇది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. రోడ్ సైడ్ ప్రాపర్టీ. నెక్స్ట్ పాలిష్ మిషన్లు కూడా 4 ఉన్నాయన్నమాట. అంటే కొద్దిగా ఓల్డే కాకపోతే దీన్ని ఒక 10 years వరకు హ్యాపీగా వాడుకోవచ్చు. అంతా మార్చుకోవచ్చు, ఆటోమేటిక్గా మార్చుకోవచ్చు. కాకపోతే ఇది ల్యాండ్ కాస్టే మీకు దాదాపుగా వాళ్ళు చెప్పే ఇదంతా ఫ్రీ లెక్క వస్తుంది. మిషనరీ, ఫ్యాక్టరీ, ఈ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ ఫ్రీ వస్తుంది. ఓన్లీ ల్యాండ్ కాస్ట్ చెప్తున్నారు. కానీ ఇంట్రెస్టెడ్ అయితే దీన్ని హ్యాపీగా కొనుక్కోవచ్చు అనమాట.
చూస్తున్నారు అది బయట అవుట్. ఓకే అండి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు డిస్క్రిప్షన్లో మిగతా వివరాలు, రేటు అవన్నీ కొద్దిగా ఉంటాయన్నమాట. ఇది చాలా పీస్ఫుల్ అయిన ఏరియా కాబట్టి సూపర్ కనెక్టివిటీ చెన్నై టు బెంగళూరు ఉండే వాళ్ళకి. థ్యాంక్ యూ.